ఒకరోజు దావీదుని దేవుడు ఆశీర్వదించి సమృద్ధిగా అతన్ని హెచ్చించి అన్ని ప్రక్కల అతన్ని దీవించిన తర్వాత దేవుడు ఒకరోజు ప్రవక్తను పిలిచి అంటున్నాడు, నా సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళు, నేను చెప్పినవన్నీ అతనితో చెప్పు. ఏమని చెప్తున్నాడు? దావీదు, గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి నా జనుల మీద నిన్ను అధిపతిగా చేశాను. లోకంలో ఉన్న గనులకిచ్చిన ఘనత నీకు ఇచ్చాను. నీవు వెళ్ళిన చోట్లకల్లా నీతో నేనొస్తూ వెళ్ళిన చోట్లల్లా ఓడిపోకుండా విజయాలు నేను నీకు ఇస్తూ వచ్చాను. ఎవడైనా నిన్ను దూషించినా, ఎవడైనా నిన్ను ద్వేషించినా వాణ్ణి నీ ముందు లేకుండా చేసేశాను. అంతేకాదు, నిన్ను ఇంతవరకు దీవించి ఆపేయటం కాదు, నీకు ఒక సంతానం ఇస్తున్నాను. అతడు నా మందిరాన్ని కడతాడు, అతనికి నా కృపను నేను దూరం చెయ్యను, నీ ద్వారా నా నిబంధనను స్థిరపరుస్తున్నాను అని దేవుడు దావీదుతో వెళ్ళి చెప్పు అన్నాడు. ఈ చెప్పేటువంటి వెర్షన్లో మీకు ఏమర్థమవుతుంది? దావీదుకు దేవుడు రిమైండ్ చేస్తున్నాడు, ఆయన ఐశ్వర్యవంతమైనటువంటి స్టేటస్లో, మహారాజు స్టేటస్లో ఆయన ఉంటే దేవుడు రిమైండ్ చేస్తూ, గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను. ఈ మాటను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చర్చిలో ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ స్థితిలో నుంచి వచ్చారు, ఏ పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారు అనేది దేవుడు మర్చిపోడు, మీరు మర్చిపోకూడదు. ఈరోజు మీకు ఐశ్వర్యం వచ్చిన తర్వాత, ఈరోజు మీకు ఘనతలు వచ్చిన తర్వాత, ఈరోజు మీకు గౌరవాలు వచ్చిన తర్వాత, ఈరోజు జీవితాలు మారిపోయిన తర్వాత మీ గత జీవితాన్ని మీరు చూసుకొని అస్సలు మాకు దాని సంగతే మాకు తెలియదు అన్నట్టున్నారు అని అంటే మీరు ద్రోహులు. మీరెవరు? మీరు దేవుని దృష్టిలో కృతజ్ఞత రహితులు, మీరు ద్రోహులు. ఆయన రిమైండ్ చేస్తున్నాడు, గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను అనేది ఆయనకి స్పష్టంగా మహారాజుగా దీవించబడిన తర్వాత దేవుడు రిమైండ్ చేస్తున్నాడు. అహంకారం మనలో రాకూడదు. దేవుడు ఎన్ని నీకు ఇచ్చినా కూడా ఈ మాట ద్వారా దావీదుకి ఏమి రిమైండ్ చేస్తున్నాడంటే, ఈ రోజున్న గొర్రెల్ని తినేవాడివే కానీ గొర్రెలు కాసేవాడివి నువ్వు కాదు. ఒక 10 గొర్రెల్ని 20 గొర్రెలు అయినాయి అంటే అమ్మో మహాప్రసాదం అనుకునేవాడివి. లక్షల మంది మనుషులు నీ గొర్రెలుగా ఈరోజు నేను ఇచ్చా. దేవుడు ఆ స్థితిని తన ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నీ కత్తితో విజయాలు వచ్చేసినాయి అనుకుంటున్నావేమో, గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళిన చోట్లకెల్లా నేను కూడా నీతో పాటు వచ్చా. నీ కత్తికి నేను తోడుగా ఉన్నా, నీకు విజయాలు ఇస్తూ వచ్చా. ఇది నీ వీరత్వంతో వచ్చింది కాదు, నేను ఏర్పాటు చేసుకున్న వాడికి ఈ విజయాలు ఇవ్వాలి అని నీ కోసం నేను విజయాలు ఇచ్చా. దేవునికి స్తోత్రం. దావీదు కూడా ఎక్కడా కూడా హెచ్చిపోకుండా, అయా ఇంత హెచ్చులోనికి వచ్చుటకు నేనే పాటి వాడును, నా ఇల్లు ఏ పాటిది అని అంటూ, నువ్వు దీవించిన దీవెన, నువ్విచ్చిన ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికీ ఆ విధంగా ఉండిపోవలసిందే. దేవుడు నిన్ను దీవించాడా, ఆ దీవెన నీ పిల్లోడికి, నీ మనవడికి, నీ ముని మనవడికి, వాడి కొడుక్కి కూడా అదేమవుతుంది? విల్ పాస్ ఆన్. ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి దేవుణ్ణి మనం సిద్ధపరచాలి అని అంటే నీకు నాకు అర్థం అవ్వాలి. ద మైండ్ ఆఫ్ గాడ్ ఏమిటి అని అంటే, మీరు బహుగా ఫలించాలి, మీ గిన్నె నిండి పొరలాలి. ఇప్పుడు దావీదును బట్టి మనకు చూపించి చెప్తున్నాడు ఈ గిన్నెని, అవునా? ఇప్పుడు దావీదు గిన్నెని చూపించి మనతో చెప్తున్నాడు, ఓ గిన్నెలారా, దబరాలు లేకపోతే డేక్షాలారా, చూడండి ఒకసారి ఈ గిన్నె. ఈ గిన్నెకి చేసింది మీకు చేయలేనా? చెప్పాలి. ఎస్, ఈ పాత్రలు సాక్ష్యాన్ని ఇతరులకు నిరూపించే
జీవితం ద్వారా నిరూపించేటువంటి పాత్రలు. ప్రైజ్ ది లార్డ్.